వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో విశాఖ చెందిన జ్యోతి ఎర్రాజీ 100 మీటర్స్ హడల్స్ రన్నింగ్ రేస్లో తను పార్టిసిపేట్ అయితే చేస్తుంది. అయితే విశాఖ వాసులంతా మా విశాఖ అమ్మాయి అంతర్జాతీయ ఒలింపిక్స్లో చేస్తున్న ఈ 100 మీటర్స్ హడల్స్లో కంపల్సరీగా ఆ పథకం సాధించాలి, కంపల్సరీగా విన్ అయ్యి మన విశాఖపట్నం భారతదేశ చరిత్ర ఆవిష్కరించాలని చెప్పి మన విశాఖ వాసులు అందరూ కోరుకుంటున్నారు. అయితే విశాఖ వాసులు ఈ విషయమై ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. హలో ఆల్, నేను సిఏ తేజస్ సార్. మన వైజాగ్ గర్ల్ ఎర్రాజీ జ్యోతి, తనకి అందరూ సపోర్ట్ చేయండి. షీఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ 100 మీటర్స్ హర్డల్స్ ప్యారిస్ ఒలింపిక్స్లో. అండ్ కమాన్ జ్యోతి, యు ఆర్ విన్నింగ్ దిస్ ఫర్ ఇండియా అండ్ విశాఖపట్నం. థ్యాంక్ యూ. నా పేరు నాయుడు, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. మన జ్యోతి ఎర్రాజీ మన వైజాగ్ నుంచి ఒలింపిక్స్కి వెళ్ళడం మన అందరిది ఒక ప్రైడ్ మూమెంట్. అది మనం అందరూ చాలా గౌరవంగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఆవిడ ఎలాగైనా మెడల్తో రావాలని మనం అందరం ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆవిడకి ఎలాగైనా గోల్డ్ మెడలిస్ట్ కానీ ఇంకా సిల్వర్ కానీ ఎలాగైనా మన మెడల్తోటే రావాలి. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎర్రాజీ బాగా ఆడాలి, బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఆల్ ది బెస్ట్. నా పేరు అభిలాష్, వైజాగ్ తరపు నుండి. జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్స్లో పాల్గొనడం చాలా మంచి విషయం. ఎలాగైనా ఇండియా తరపున మంచిగా పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధిస్తామని అందరూ అనుకుంటున్నాం. నా తరపున వైజాగ్ క్రికెట్ అకాడమీ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాం. జ్యోతి ఎర్రాజీ ఆల్ ది బెస్ట్. హాయ్, దిస్ ఈజ్ జగదీష్. మన విశాఖపట్నం నుంచి జ్యోతి ఎర్రాజీ అనే అమ్మాయి 100 మీటర్స్ హడల్స్ ఒలింపిక్స్కి వెళ్ళింది. తను ఎలా అయినా గోల్డ్ సంపాదించి తీసుకొస్తుందని ఇండియాకి ఆశిస్తున్నాం. మన విశాఖపట్నం నుంచి ఒక అమ్మాయి ఒలింపిక్స్కి వెళ్ళడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ ఆంధ్ర వాళ్ళందరికీ. మన తెలుగు ప్రజలందరూ ఆమెకి గోల్డ్ రావాలని కోరుకుంటున్నాం. హలో, నేను సుహాస్. నేను వైజాగ్ క్రికెట్ అకాడమీ నుంచి ఆడుతున్నాను. నేనైతే జ్యోతి ఎర్రాజీ అనే వైజాగ్ ఒలింపిక్స్లో 100 మీటర్ హర్డిల్స్ గోల్డ్ గెలిచి మన విశాఖపట్నంకి గోల్డ్ తేవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ మోహిత్. వీఆర్ ఫ్రమ్ వైజాగ్ క్రికెట్ అకాడమీ. వైజాగ్ నుంచి జ్యోతి ఎర్రాజీ ఆవిడ ఒలింపిక్స్కి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ ఎలాగైనా గోల్డ్ మెడల్తో రావాలని కోరుకుంటున్నాం, ఇండియాని ప్రౌడ్ చేయాలని. వైజాగ్ ఆవిడ అక్కడ దాకా వెళ్ళడం చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ విషెస్ ఫ్రమ్ వైజాగ్ క్రికెట్ అకాడమీ. హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు అభిషేక్. నేను వైజాగ్లో ఉంటున్నా. ఇక్కడ రీసెంట్గా వైజాగ్ నుండి ఒక అమ్మాయి జ్యోతి ఎర్రాజీ అనే ఒక పాప 100 మీటర్స్ హర్డల్స్లో పార్టిసిపేట్ చేసింది ఒలింపిక్స్లో. తను గోల్డ్ మెడల్ విన్ అవ్వాలని, మళ్ళీ తిరిగి గోల్డ్ మెడల్తో ఇండియాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ జ్యోతి ఎర్రాజీ. Good evening everyone. I am Sampath from Vizag Cricket Academy. We want Jyoti Akka to win for our India gold medal in 100 meter hurdle running. So we are wishing her to win a gold medal. Thank you. నా పేరు అభిషేక్. నేను వైజాగ్ క్రికెట్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. మన ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో మన జ్యోతి ఎర్రాజు అనే అక్క మన వైజాగ్ నుంచి రిప్రజెంట్ చేస్తుంది. అక్క గోల్డ్ మెడల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. నా పేరు రాజు, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒలింపిక్స్లో వైజాగ్ అమ్మాయి పోటీ చేస్తుంది. సో మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వైజాగ్ నుంచి ఒలింపిక్స్కి వెళ్ళిన ఫస్ట్ మహిళ తను. సో అలాగే తన హడిల్స్లోని కంపల్సరీగా మన వైజాగ్కి అలాగే మన భారతదేశానికి గోల్డ్ మెడల్ తెస్తుందని ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాం, ఆశిస్తున్నాను. సో కంపల్సరీగా గోల్డ్ మెడల్తో కంపల్సరీగా మన వైజాగ్కి రావాలని, అలాగే మన భారతదేశానికి మొత్తానికి గోల్డ్ మెడల్ అందించాలని సో ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఎర్రాజీ జ్యోతి గారికి. థ్యాంక్ యూ. నా పేరు వేణు, నేను వైజాగ్ క్రికెట్ అకాడమీ నుంచి ఆడుతున్నాను. మన వైజాగ్ నుంచి జ్యోతి అక్క ఒలింపిక్స్కి వెళ్ళింది రన్నింగ్కి. తను ఎలాగైనా ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అక్క. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.